ఏం చేస్తున్నావు? ఓ అన్నో ఏం చేపిస్తున్నావాడా? అరే మ్యూజికల్ చైర్సా? ఏమత్తా చైర్స్ ఉన్నాయి కూర్చుందామని వస్తువా? కూకోవద్దు, ఇంట్లో రోజంతా పని చేస్తుంటావు కదా, అట్లా వాకింగ్ చెయ్యి. టైం పాస్ అవుతుంది, బాడీ రీఫ్రెష్ అవుతుంది. బోండక్క, నువ్వు ఇంట్లో బోండాలు చేసుకోకుండా బయట గేమ్లు ఆడుతున్నావా? ఉండు మా మామకి చెప్తా. మౌనిక తిరిగమ్మా కొంచెం. అయ్యో ప్రదీప్ అన్న, వదిన కల్లా చూసివే సీర దొరికిందా లేదా? సెల్లి కల్లా అంతే, భార్యకి సీర దొరకలా. ఓ ఇంటికి పో, నీకు అరుస్తా చూడు ఆల్రెడీ. ఏమన్నందునే మ్యాచింగ్ అయిపోతుంది చీరలో, నువ్వు ఒకే కలర్ డ్రెస్ వేసుకోండవు అంతేలే. విన్ అయినా కనిపించకూడదు అనేసా బెదిరి చెట్ల ప్రదీప్ రా ఇంటికి రా చూసుకుందాం అనేసి. ఏమక్క నువ్వు మా మామను అవుట్ చేసినావా? ఈ అవమానం తట్టుకోలేక మా మళ్ళీ గేమ్కి రాలే. అబ్బో అన్నీ ఓడిపోయిన తర్వాత మనం ఎంతలే అనేసి తమ్ముడు చూడా, తమ్ముడు కూడా వెళ్ళిపోయా, అవుట్ అయిపోయి. ఇంకంతే, ఇంకేం ఆడతారులే గేమ్. దొరికింది సీట్లు అనేసా. కూకొని ఆడుకోండి. చైర్లు పెరుగుతున్నాయి అనుకో, చూసుకోవద్దు. బాగుండక్క, అవేనా బాగుండాలా? చేసే కొద్దిగా పెరిగేదానిక చైర్లు కానీ, అవి మనుషులు పెరిగే కొద్దిగా చైర్లు తగ్గిపోతాయి. ఏందో ఇవన్న సండే రోజు రెస్ట్ ఇవ్వకుండా గేమ్ ఆడిపిస్తాడు రాత్రిలో. ఓ అన్నో నువ్వు అవుట్ అయిపోయినావు, ఇంటికి పోయ్యా పస్సో, రేపు స్కూల్ ఉండా నీక? ప్రదీప్ అన్న నువ్వు ఇంటికి పో, ఇంకా ఇంటికి పోయ్యా బోధి నెసిపచ్చో, తెల్లారితో ఆఫీస్ ఉన్నా నీక? ఓయమ్మ పోటాపోటీగా జరుగుతుందే. ఎవరు? మా అత్తకు దొరికిందబ్బా చీర. ఓకే డన్. రన్ అటు పరిగెత్తల్లా. ఏందో ఈ మ్యూజిక్ భలే ఉన్నట్టుందా? ఏందో చేస్తా జరుగుతా ఉండదు. అట్లే ఉండాలేండి, లైఫ్ అంతా టెన్షన్స్ ఉంటాయి, హడావిళ్ళు ఉంటాయి. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. లైఫ్లో హ్యాపీనెస్ కూడా ఉండాలి కదండి. ఎప్పుడు హడావిడినే ఉంటే లైఫ్లో కిక్ ఏముంటుంది? కిక్ కోసం ఇట్లాంటి పనులు చేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వయసు అని చెప్పారా అండి ఏమైనా ఎంటర్టైన్మెంట్లో? కష్టాలే కాదండి, సుఖాలు కూడా ఉండాలి లైఫ్ అనేది. అందుకనే అరే వాట్ ఎంకరేజ్మెంట్. బాగుంది. అట్లా క్లాప్స్ కొట్టినానా? మమ్మీని విన్ చేయించు ఎట్టయినా నువ్వు. ఏమో 3 చైర్లు 4 చైర్లేనా? 5 మంది ఉండరు. ఓత్తో ఇంకెందుకు కానీ మనకి గేమా డ్రాప్ అయిపోతా. ఓన్నో నీకు కాలేజీలే రేపా? 2 చైర్లు పట్టుకుంటే 1 చైర్లో కూర్చుంటువా? మనకి ఇట్లాంటివన్నీ సెట్ కావులే. ఎందుకంటే 1 చైర్లో కూర్చుంటాం, ఇంకో చైర్ ఏమనుకుంటారు, అందుకనేసి. బాగుంది కదా గేమ్స్, సెలబ్రేషన్స్. మా ఊర్లో ఆంజనేయ స్వామి సెలబ్రేషన్స్ కుంభాభిషేకం చేయించారండి. సంబరాలు అంబరాన్ని అంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. మీ ఊర్లో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కామెంట్స్లో చెప్పండి, ఏ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్. ఎందుకే ఎంకరేజ్ చేయాలి. చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తారు కదండి పెద్ద యూట్యూబ్ స్టార్స్ అయ్యేది. పెద్ద వాళ్ళంతా చిన్న స్టెప్ నుంచి చిన్న యూట్యూబ్ స్టార్లని ఎంకరేజ్ చేస్తేనే కదండి పెద్ద స్టార్లు అయ్యేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అరే 2 చైర్లు ఎవరెవరు? ఓయమ్మ ఓ అన్నో నీకెందుకన్నా ఆడవాళ్ళతో గేమా? మళ్ళీ ఇప్పుడు ఆడినా ఇంకో మళ్ళీ నాడిచ్చేస్తారు ఇంట్లో. దొరికింది. ఇంక బాగుండక్క మా అయ్యక్క అన్న, అందుకే అన్న ఆడవాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పినానా. ఓయమ్మా అర్రే భలే ఆడుతాను. ఓలాలన్నా ఎందుకు అట్లా లాగుతా ఉండవా? కొంచెమా దగ్గర పెట్టా. సాంగ్ మంచి ఊపు ఉండే సాంగ్ పెట్టండి. ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉండాలి.
ఇది పార్ట్ 2 మా ఊరిలో సెలబ్రేషన్స్. మ్యూజికల్ చైర్స్. ఒక్కో స్పీడ్గా తిరగక్క. రాత్రంతా ఏమన్నా జాగారం చేద్దాం అనుకుంటున్నావా? పడే. వెరీ గుడ్. ఆ పడిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. బోండక్కో నువ్వు గెలుస్తావు. యాడ ఆ పాప గెలుస్తుందని నువ్వు తోయేసినావు కదా. ఉండు మా మామకి చెప్తా. ఓయమ్మ బోండక్క, నువ్వు బోండాలు చేసినంత ఈజీగా పడేసేవే. ఉండు మా మామకి చెప్తా. ఆ పాపను పడేయడం